కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత దేనిలో మెరిట్స్ ఉంటే అటువైపు మొగ్గు చూపిస్తారు జడ్జి గారు. ఇప్పుడు లాస్ట్ టైం ఆయనకి బెయిల్ వచ్చింది కదా, మధ్యంతర బెయిల్ ఇచ్చారు కదా. ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే జరిగింది కదా. అప్పుడు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేశారుగా బెయిల్ ఇవ్వద్దనే, కానీ బెయిల్ వచ్చిందిగా. బెయిల్ రావడానికి కారణం ఏంటి? మెరిట్స్ అటు ఉన్నాయి కాబట్టి కోర్టు అటు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒకటి అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఒక నిరసన వ్యక్తమైంది అనే మాట ఒకటి విన్నాం మనం. నిరసన అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛగా ఉండేటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని గౌరవిస్తూ అతనికి బెయిల్ ఇవ్వండి అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు డిఫెన్స్ వైపు నుంచి. ఆ ఆర్గ్యుమెంట్తో జడ్జి గారు ఏకీభవించారు. ఏకీభవించడంతో పాటు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి గ్రౌండ్ ఏంటంటే అతను కేసుకు సహకరిస్తాడు, అంటే అబ్స్కాండ్ అవడు, దేశం వదిలి పారిపోడు, ఇలాంటివన్నీ చెప్పారు. వీటిని పరిగణనలో తీసుకుని ప్రధానంగా ఏ వ్యక్తికైనా సరే ఇప్పుడు నేరం మోపిన తర్వాత నేరం నిరూపితం అయినప్పుడు మాత్రమే అతను నేరస్తుడు. అప్పటి వరకు అతను నేరస్తుడు కాదు. ఎవరైనా సరే జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు. జైల్లో ఉన్న వాళ్ళలో మెజారిటీ రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు. రిమాండ్ ప్రిజనర్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళి కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో చాలామంది కేసులు కొట్టేయచ్చు. అంటే వీడి నేరం నిరూపితం కాకపోవచ్చు, అతను నేరం చేసినా నిరూపితం కాకపోవచ్చు. అంటే మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కోర్టుకు సబ్మిట్ చేసే సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు గనక మీరు ప్రదర్శించినటువంటి సాక్ష్యాలకు కన్విన్స్ అయితే, లేదు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలతో తృప్తి చెందితే శిక్ష పడుతుంది. లేదు మీరు ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాలు, మీరు డిఫెన్స్లో ఆర్గ్యూ చేసినటువంటి పాయింట్స్ ప్రాపర్గా ఉంటే, అలాగే వాళ్ళు ప్రదర్శించినటువంటి సాక్షుల్ని మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న దానిలో అవాస్తవం ఉంది అని మీరు నిరూపించగలిగితే ఆ మెరిట్స్ మీద జడ్జి గారు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుని జడ్జిమెంట్గా ప్రకటిస్తారు. అది జనరల్గా కోర్టులో జరిగే ప్రొసీజర్. రెండోది, కోర్టుల గురించి కేసుల గురించి అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లేకపోవడంతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ప్రాసిక్యూషన్ ఎగనెస్ట్గానే ఉంటుంది. ప్రాసిక్యూషను వీళ్ళని సమర్థించి, డిఫెన్స్ లాయర్లు వీళ్ళనే మోసి, ఇంక జడ్జి గారు ఒక్కరే మిగులుతారు అక్కడ వీడిని మోయటానికి. కాబట్టి అలా ఉండదు కోర్టు ప్రొసీజర్. అదే కాదు, ఇతనికి ఒకవేళ కేసు కొట్టేస్తే డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు డిపార్ట్మెంట్ని, ఈ కేసు కోర్టు ఎక్విటల్ చేసింది కాబట్టి దీన్ని ఇలా వదిలిపెట్టేద్దామా, లేకపోతే పైకోర్టుకి అప్పీల్ చేద్దామా అని అడుగుతారు. పైకోర్టులో కింది కోర్టులో వచ్చిన జడ్జిమెంట్తో మేము తృప్తిగా లేము, ఈ ముద్దాయికి శిక్ష పడలేదు, పడాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ఫీల్ అవుతున్నాం అని, ఈ గ్రౌండ్స్లో ఇతనికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది అని పైకోర్టుకు వెళ్ళే అవకాశం డిఫెన్స్ వాళ్ళకు ఉంది. ఎప్పుడు అది ఎందుకు తెలుసుకుని మాట్లాడరో నాకు అర్థం కాదు. ఇది కోర్టు ప్రొసీజరల్కి వ్యవహారం, కోర్టు ప్రొసీజరల్కి సంబంధించిన గొడవ. కాబట్టి డిఫెన్స్ వాళ్ళు బెయిల్ వద్దనే చెప్తారు ఏ కేసులో అయినా. బెయిల్ ఎందుకు ఇవ్వాలో, బెయిల్ అంటే వాళ్ళు ఏ అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేశారో ఆ అబ్జెక్షన్స్ని వీళ్ళు అవన్నీ కూడా కేవలం అనుమానాలే, ఈ కేసులో అలా జరిగే అవకాశాలు లేవు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్కి ఆయన కన్విన్స్ అయితే బెయిల్ ఇస్తాడు, లేదంటే రిజెక్ట్ అవుతుంది. బెయిల్ రిజెక్ట్ అవటం వలన ఏం జరుగుతుందో, అతను రిమాండ్కి వెళ్తాడు. ఈ కేసులో ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు అతను. ఆల్రెడీ ఒక నైట్ పడుకున్నాడా, 10 రోజులు పడుకున్నాడా అన్నది కాదు, రిమాండ్కి వెళ్ళాడా లేదా అన్నదే పాయింట్. ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి ఇంకా దాని మీద కొనసాగింపు ఉండకపోవచ్చు, బెయిల్ వచ్చేస్తుంది. కాకపోతే జనరల్ ప్రొసీజరల్గా ప్రాసిక్యూషన్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. నిజానికి ఆ రోజున బెయిల్ ఇచ్చిన రోజున వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ మధ్యంతర బెయిల్ని రద్దు చేయిద్దామనేటువంటి ప్రతిపాదన చేశారు వాళ్ళు. ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదుగా.
వచ్చుంటే ఆ రోజునే జరిగి ఉండేది.